ఒక పరీక్ష అయిపోగానే చిన్నది ఒకటి సాధించగానే చాలా అలసిపోయినట్లు ఫీల్ అవుతుంటాం. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం, రెస్ట్ తీసుకుందాం అని ఆ బ్రేక్ నిరవధికంగా కొనసాగిస్తాం, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు. ఇది రైటేనా? మీరు గమనించండి, సమస్తం ప్రకృతిలో చూసినా, గొప్ప గొప్ప వ్యక్తులు చూసినా ఒకరోజు అయిపోతే ఇంకా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వస్తాయి. మ్యాకియావెల్లి గొప్ప థింకర్ ఒక మాట అంటాడు, ద టైమ్ బిట్వీన్ వన్ వార్ అండ్ అనదర్ వార్ ఈజ్ నాట్ పీస్ టైమ్, ఇట్స్ అ టైమ్ టు ఫైట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ వార్ అని. అంటే యుద్ధానికి మధ్య ఉన్న సమయం శాంతి సమయం కాదు, వచ్చే యుద్ధానికి మనం సన్నద్ధం అవటానికి అని. అంటే ఇక్కడ యుద్ధం అంటే యుద్ధం అని కాదు, జీవితంలో మనం చేసే పరుగు, మనం చేసే పోరాటం, మనం కోరాల్సింది, అందుకోవాల్సింది, సాధించాల్సింది, వీటన్నిటిని ఆలోచిస్తే ఇంకా చాలే, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం, నెక్స్ట్ లక్ష్యం గురించి నెక్స్ట్ ఆలోచిద్దాం, లేదా ఇంకా చాలే బ్రేక్ తీసుకుందాం, తర్వాత చూసుకుందాం, ఇలా చేస్తే మనిషి కాంప్లసెంట్గా తయారవుతాడు. తను అనుకునే ఏమీ చేయలేడు. అనుకునే సాధించడం గొప్ప విషయం అని కాదు, సాధించినా సాధించకపోయినా ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగాలి. మన జీవనది అనేది, అంటే మన ప్రాణం, మన లైఫ్, మన జీవన గమనం అనేది అలసట ఉండని గమనం అన్నమాట. దానికి అలసిపోకూడదు, దాన్ని ఓడిపోకూడదు, దాన్ని వదిలిపెట్టకూడదు. చిన్న చిన్న ఓటములు, చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినా సరే ఆ కంటిన్యూటీ, ఆ నిరంతరం, ఆ పర్పెచువల్ డిజైర్ అనేది మనకు కొనసాగాలన్నమాట. అదే లైఫ్ పర్పస్ కూడా. చివరి క్షణం వరకు, చివరి ఊపిరి శ్వాస వరకు మనం ఆ పోరాటం అనేది ముందుకు వెళ్తూనే ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఒక 6 months బ్రేక్ తీసుకుందాం, లేదా కొంతమంది అంటారు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు తీసుకోవచ్చు, బ్రేక్ తీసుకోవడం తప్పలేదు. కానీ ఆ బ్రేక్ అనేది లిమిటెడ్ పీరియడే ఉండాలి. నిరంతరం కంటిన్యూస్గా ప్రతి వారం రోజులకు ఒకసారి బ్రేక్ కాదు, ప్రతి నెల రోజులకు ఒకసారి బ్రేక్ కాదనమాట. ఆ పోరాటంలో అన్ని బ్రేక్స్ రాకూడదు. ఎప్పుడైతే కంటిన్యూటీ ఉంటుందో, ఎప్పుడైతే మనం, అంటే మనలో టాలెంట్ తక్కువ ఉన్నా డిసిప్లిన్ అండ్ కంటిన్యూటీ ఎక్కువ ఉంటుందో ఆ వ్యక్తులు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కేవలం టాలెంట్ మీదే బేస్ చేసుకుని నేను 10 రోజులు చేస్తే పని అయిపోద్ది అనుకోవడం తప్పనమాట. ఈరోజు నా టాలెంట్ కంటే కూడా స్మార్ట్ వర్క్ అండ్ కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వర్క్ని స్మార్ట్గా చేయటం, దాన్ని కంటిన్యూస్గా చేయటం అనమాట. సో నేను కష్టపడిపోయాను, వేరెంటర్ అయిపోయాను, నేను నీరసపడిపోయాను, 4 రోజులు బ్రేక్ కావాలి, ఇవన్నీ పక్కన పెట్టి ప్రాపర్గా టైం టేబుల్ వేసుకుని కంటిన్యూటీ మెయింటైన్ చేస్తే మాత్రం మీరు ఏదనుకుంటే దాని దగ్గరగా రీచ్ అవుతారు, లేదా అంతకంటే గొప్పగా అవుతారు. సో అలసిపోనివ్వకండి మీ మనసుని, అలసిపోనివ్వకండి మీ శరీరాన్ని. ఎప్పుడైనా సరే శరీరం కానీ మనసు కానీ ఉత్తేజంతో ఉండాలి, కానీ అలసిపోతూ ఉండకూడదు.